ఢిల్లీలో నేడు ఎన్డీఏ కూటమి కీలక సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షాలతో చర్చించనున్నారు బీజేపీ పెద్దలు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి భేటీ అవుతోంది. మిత్రపక్షాలను ఆహ్వానిస్తూ బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. మంగళవారం నడ్డా నివాసంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాలేకపోయింది. దీంతో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈసారి ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే బీజేపీ మిత్రపక్షాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చాలా వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది బీజేపీ. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈసారి రెండు పార్టీలు కీలకంగా మారాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రధాన పాత్ర పోషించనున్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ రెండు పార్టీలు సర్కారు ఏర్పాటులో కీలకమయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తాయి. ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి 6 స్థానాలు, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్డీఏకు ఇంపార్టెంట్. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు సిద్ధమైంది బీజేపీ.